మురళి గారు చెప్పండి, అసలు ఈ భావజాలం ఎందుకు సడన్గా ఈయనలో వచ్చింది? ఈ మధ్యకాలంలో మతం పేరు మీద, ఇతరత్ర పేరు మీద ఇప్పుడు ఈ భావజాలం తీసుకురావడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరిని మెప్పించడానికి చేస్తున్నారు? నిజంగా హామీలు అమలు చేసే పరిస్థితి ఉందా? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పుణ్యశ్రీ గారికి, అదే మాదిరి వీక్షకులకి అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రస్తావన చేసింది ఏదో ఆయన మెదడులోంచి పుట్టి తెలుగుదేశం పార్టీ తెచ్చిపెట్టిన ఒక కొత్త పథకం కాదు సార్. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇది పాపులేషన్ లో తగ్గిపోతా ఉంది అని చెప్పి చైనా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అమెరికా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కువ మందిని కనండి అని చెప్పేది ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఒక స్లోగన్. మన భారతదేశంలో కూడా ఆ సమస్య ఉంది. ఇప్పుడు 60 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళు 10% ఉన్నారు. రాబోయే రోజుల్లో 23% వెళ్తారు. ఉత్పత్తి ప్రక్రియలో యువత భాగస్వామ్యం తగ్గిపోతా ఉంది. కాబట్టి గతంలో జనాభాని తగ్గించుకోవడం కోసం చేసిన ప్రయత్నం నుంచి ఇప్పుడు జనాభాని పెంచాలన్నటువంటిది ఒకటి ఇంటర్నేషనల్ ఫినామినా. ఇప్పుడు ఇది ఒక సీరియస్ చర్చగా ఉంది. దాంట్లో భాగంగానే ఆయన ఒక పాలసీని ప్రతిపాదన చేశాడు. దాని మీద అభిప్రాయాలు చెప్పమని చెప్పాడు. ఇది అసలు విషయం. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు మెదడులో పుట్టి ఆయన ఏదో ఒక కొత్త పాలసీని అసెంబ్లీలో ప్రతిపాదించింది కాదు. దేశవ్యాప్తంగానే రాబోయే రోజుల్లో ఇదొక చర్చగా వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈయన మామూలుగానే కొంచెం ఏదైనా కొత్త పథకం వస్తే అందరికంటే ముందుగా నేనే దీని రూపకల్పన చేశాను, దీని తెలివితేటలన్నీ నావే అని చెప్పేటువంటి లక్షణం మన చంద్రబాబు గారిది. కాబట్టి దీంట్లో కూడా హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవంగా ఈ రోజు ఉన్నటువంటి కండిషన్ ఏమి, మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా కావచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, కొనుగోలు ధర కొనలేనటువంటి స్థితిలో జనం ఉన్నటువంటి పరిస్థితి, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, నిరుద్యోగులందరూ వలసపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బతకలేము, వేరే చోట మేము ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా లక్షల మంది వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళని నిలబెట్టడానికి లేదా కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమతని ఎట్లా పెంచాలి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులేమి, వీటిని ఎట్లా స్ట్రెంథన్ చేయాలి, దీని ఆధారంగా ఇక్కడ వనరులను ఎట్లా పెంచాలి, ఆ వనరుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేదా ఉపాధి అవకాశాలు పెంచడానికి అవసరమైనటువంటి ఏం చేయాలి, ఇట్లాంటి చర్చలు లేవు. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి సారాంశం అంతా ఏంటంటే ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కానండి అని చెప్పారు. ఇప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు కంటే మూడవ బిడ్డకి 25,000 ప్రోత్సాహం, మిగిలిన ముందు పుట్టినటువంటి ఇద్దరికి కాదు, మూడవ బిడ్డకి 25,000 ప్రోత్సాహం పిపిపి పద్ధతిలో. దీంట్లో కూడా ఇక్కడ ఒక మనం కీలకమైన అంశం ఏంటంటే ఈ సిజేరియన్ దాన్ని తగ్గించడం కోసం ఫెర్టిలిటీలో వచ్చేటువంటి మార్పులు, దీన్ని కూడా కృత్రిమ గర్భధారణకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనో లేదా ఇతర వాటిల్లో అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ పెట్టి ఎక్స్పర్ట్స్ను పెట్టి దాన్ని వేస్తామని కాదు. దీంట్లో కూడా పీపీపీ మోడ్లో, అంటే ఇక్కడ కూడా మళ్ళీ ప్రైవేటీకరణ, వీంట్లో కూడా ప్రైవేటు వ్యక్తులకు లాభం చేయాలన్నటువంటి ఇది కనిపిస్తుంది తప్ప ప్రతి పాలసీలో ప్రభుత్వ భాగస్వామ్యము ప్రజలకి ఏమి లాభం జరుగుతుందనేది కాదు. మళ్ళీ అల్టిమేట్ గా కార్పొరేట్ ఆసుపత్రులకి లేదా పెద్ద వాళ్ళకి లేదా పెద్ద యంత్రాలు కొనుగోలు చేయడానికి అవసరమైన కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చడానికి అవసరమైనటువంటి పద్ధతులే ప్రతి దాంట్లో. దీంట్లో కూడా ఇదే వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మౌలికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎందుకు పెరగడం లేదు, లేదా కుటుంబాలు ఎందుకు తరలిపోతున్నాయి, చాలా చోట్లకి ఇప్పుడు బెంగళూరులో పక్కన ఉన్నటువంటి కుప్పం నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళని నిలబెట్టి ఒక స్థిరమైనటువంటి వాతావరణాన్ని కల్పించి ఈరోజు వాళ్ళని స్ట్రెంథన్ చేయాలన్నటువంటిది లేదు. గ్రామాల్లో ఇదే పరిస్థితి, పట్టణాల్లో అదే పరిస్థితి. దీనికి ఏమి చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ లేకుండా మన బడ్జెట్ ప్రతిపాదనప్పుడు చూసాం. ఆ రోజు కూడా ప్రత్యామ్నాయాలు ఏమీ లేవు, ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదు. ఈరోజు చట్టసభల్లో జరుగుతున్నటువంటి చర్చలు ఈ వారం రోజులుగా లేదా 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు చూస్తున్నాము. చట్టసభల్లో అదే పరిస్థితి, బయట అదే పరిస్థితి. ఊరికే రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు, సొల్లు మాటలు చెప్పుకోవడం తప్ప నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనతో ప్రజలకు మేలు చేసేటువంటి అంశాలు ఏమి, ధరలు తగ్గించడానికి ఏ పద్ధతులు అనుసరించాలి, వాటి గురించి చర్చ లేదు.
ఇప్పుడు ఏదో ఒక పాలసీని తెచ్చిపెట్టడం, దాని మీద ఇది చేయడం, లేదా ఉన్నటువంటి వనరులన్నింటినీ ఏదో కంపెనీ కట్టబెట్టేసేయడం, లేదా బాక్సైట్ దగ్గర నుంచి మీరు అన్ని ఒక్కొక్కటి ఓకే, ఆ ఇష్యూస్లో మళ్ళీ వెళదాం. కానీ నాకు స్పెసిఫిక్గా చెప్పాలి. ఒక ఒక మీ నిజంగానే 3 పిల్లల కన్నా ఒక కుటుంబానికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ మేరకు మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఎంతమంది ఆ నెలకయ్యే ఖర్చును భరించగలుగుతారు? ఈయన మూడో బిడ్డకి ఇచ్చే 1000 రూపాయలతోటి మొత్తం కుటుంబం అంతా మొత్తం 3 పిల్లల్ని అయ్యే ఖర్చు వీటన్నిటిని భరించగలుగుతారా? ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పుడేమో అంత గొప్పగా ఏం లేవని, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నట్లుగా కూడా నివేదికలు వస్తున్నాయి కదా. సో 25,000 ప్రోత్సాహకం మూడో బిడ్డకు అన్నారు. మరి ఉచిత విద్యుత్ 18 ఏళ్ల వరకు అన్నారు. ఆల్రెడీ ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే ఉచితమే. 18 ఏళ్ల తర్వాత కదా అసలు చదువు అంతా, ఉన్నత విద్య అంతా. సో దానికేమీ ఇస్తున్నట్లుగా చెప్పలేదు. ఈ 1000 రూపాయలు సరిపోతుందా? ఈ 1000 రూపాయలు అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇవ్వగలుగుతారు? ఎంత అంతా ప్రభుత్వం ఇవ్వమని ఎవరు చెప్పరు కదండి మురళి గారు. ఎంత కాదు, ఎంత అవుతుంది ఆ మేరకు? మరి ఈ 1000 రూపాయలు ఆడబిడ్డనిది 1500 అయ్యేంత వరకు ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తామంటే నమ్ముతారా? గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, ఆడబిడ్డ పుడితే డిపాజిట్ చేస్తాం ఇంత అని చెప్పారు. ఏమైపోయినాయో ఎవరికి తెలియదు కదా. ఒక్కో ఎలక్షన్లో ఒక్కో రకమైన స్కీములు. తర్వాత దీంతోపాటు ఇదేమన్నా ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా మీరు అనేక ఉపన్యాసాలు వినుంటాం కదా, పలానా మతం హిందువులంతా పిల్లల్ని కనాలి అదని చెప్తూ వస్తున్నటువంటి వారి భావజాలం, దాని ప్రభావం కూడా ఈయన మీద ఏమైనా ఈ మధ్యకాలంలో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈయన మరి రకరకాల వార్తలు వస్తున్నాయి కదా, ఉప ప్రధాని అవ్వాలని, ఇంకోటి అవ్వాలని. సో ఆ నేపథ్యంలో కూడా ఇటువంటి ఏమన్నా ప్రయోగాలు చేస్తున్నారా చంద్రబాబు గారు అన్నది నాకు చిన్న డౌట్. ఇఫ్ ఐఎమ్ రాంగ్. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడగలడు, దానికి ఏమి ఆర్ఎస్ఎస్ మించి కూడా మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు ఆయన ఏమి ఆ భావజాలన్నింటినీ కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు సమస్య ఒకటే సార్, సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఒకటి చెప్పింది, 26,000 రూపాయలు కనీస వేతనంగా ఉండాలి, సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విషయంలో అని చెప్పారు. ఈ రోజు 15 ఏళ్ల కిందట ఈ రాష్ట్రంలో కనీస వేతనం ఫిక్స్ అయింది. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు మొన్న అంగన్వాడీ వాళ్ళు పోరాటం చేశారు. ఎందుకు చేశారు? మాకు సరిపోవడం లేదు, అల్లాడిపోతున్నాం, మాకు పెంచండి అని చెప్పి. నిన్న ఆశా వర్కర్లు రాష్ట్రం అంతా వచ్చి పెద్ద ఎత్తున చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేస్తున్నారు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తున్నారంటే ప్రైవేటు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, లేదా చిన్న చిత్తగా పనులు చేసుకునేవాళ్ళు, లేదా రోజువారీ రోడ్ల మీద అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు, లేదా బిల్డింగ్ వర్కర్లు, ఆటో వర్కర్లు, హమాలీ వర్కర్లు, హాకర్స్, వీళ్ళందరి పరిస్థితి ఏంది? ఏదో ఒక రూపంలో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా ఉపాధిని నడిపిస్తున్నటువంటి వాళ్ళ తీరుతెన్నులు ఏమో ఈరోజు ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. నీకేమో కొనుగోలు శక్తి పెరగడం లేదు, అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో అడుగడుగునా కనిపిస్తా ఉంది. నువ్వు ఇచ్చే 25,000 రూపాయలతో ఏమి ప్రయోజనం జరుగుతుంది? ఈరోజు ఒక ప్రైవేటు స్కూళ్లలో చేర్చాలని అంటే కూడా ఏ స్కూల్కి వెళ్ళినా 25,000తో అక్కడ సీటు కూడా వచ్చే పరిస్థితిలా. ఏమైనా ఎల్కేజీ యూకేజీ కొంచెం బాగున్నటువంటి స్కూల్లో పోయి చేరాలంటే కూడా ఈరోజు 25,000 అనేది చాలా సాధారణం అయిపోయినటువంటి పరిస్థితి. చదువేమో ఈరోజు కొండెక్కి కూర్చునింది, కొనుక్కోవాల్సిన పరిస్థితి. వైద్యమైనా అదే రకమైనటువంటి పరిస్థితి. ధరలేమో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈయనేమో ₹1 ఎవరికి పెంచే పరిస్థితి లేదు, వాళ్ళతో కనీసం చర్చించే పరిస్థితి లేదు. ఆఖరికి ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఆదేశం ఇచ్చారు మెడికల్ అండ్ హెల్త్ నుంచి. ఏమనంటే 50 ఏళ్లు పైబడినటువంటి మహిళలు ఎవరు కూడా మీరు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనుల్లో చేయించుకోబాకండి. నేను అఫీషియల్ గా రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్ళు ఉంటే దాన్ని 62 ఏళ్ళు గతంలో చేశారు, దాన్ని కొనసాగిస్తున్నారు. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ లో కూడా 62 ఏళ్ళకు పెట్టారు. దీన్ని 60 ఏళ్ళకి కనీసంగా విధానం ప్రకారం కూడా 60 ఏళ్ళకే ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేటెస్ట్ గా 50 ఏళ్ళు మించినటువంటి వాళ్ళు ఉంచొద్దన్నారు. 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎంతమందికి ఇచ్చారు ఈ రాష్ట్రంలో మహిళలకి పెన్షన్? ఇప్పుడు నువ్వేమో ఏ రకమైనటువంటి ఉపాధి ఉండే వాళ్ళందరినీ ఇండ్లకు పంపించేస్తాంటూ రాష్ట్రంలో ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చెప్తారు. ఇప్పుడు అల్టిమేట్ గా మనం చూడండి, నిన్న శ్రీనివాసరావు గారు వచ్చారండి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, తిరుపతిలో ఒక పర్యటన చేశాడు. ఒక చోటకి 562 రోజులుగా శ్రీవారి మెట్టు పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు 32 కుటుంబాల వాళ్ళు టిటిడి పరిపాలనా భవనం దగ్గర 562 రోజులుగా కంటిన్యూస్ గా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళందరినీ వీధుల పాలు చేశారు. నువ్వేమో ఇంటికి పారిశ్రామికవేత్త అంటావు,
సోడాలు అమ్ముకునే వాళ్ళని, సమోసాలు అమ్ముకునే వాళ్ళని, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరినీ వీధుల పాలు చేస్తున్నటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ జనాభా పాలసీ ఏ రకమైనటువంటి ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానమైన ప్రశ్న. అయితే నాకు చిన్న మీరు ఎట్లాగో ప్రస్తావించారు కాబట్టి అంగన్వాడీలు చూసాం నిన్న ఆశా వీళ్ళు కూడా కథం దొక్కుతున్నారు కదా. సరే, అయినప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నది హామీలే అడుగుతున్నారు, హామీలు అమలు చేయమని. మరి వాళ్ళంతా మెజారిటీ మహిళలే కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు 3వ పిల్లని కనండి అని చెప్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎవరు పాజిటివ్గా రియాక్ట్ కారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈయనేదో ఇస్తాడని చెప్పేసి ఈయన 25,000 కోసమో లేకపోతే ఇంకో దానికోసమో 3వ బిడ్డను కానీ లేని కష్టాలను తెచ్చుకుంటారని చెప్పి నేను అనుకోను. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి ఆచరణకి ఏనాడు సంబంధం ఉండదు. ఈ రోజు ఆయన చెప్పేసి కూర్చుంటాడు, రేపు కంటే అవస్థలు పడాల్సిన జనం. కాబట్టి గ్రాడ్యువల్ గా తగ్గించుకోవాలన్నటువంటిదే కనిపిస్తా ఉంది తప్ప యువ దంపతుల్లో ఒకరికి పెళ్లిళ్ళు చేసుకోవడమే ఆలస్యం అవుతోంది, బిడ్డలను కనడం ఇంకా ఆలస్యం అవుతోంది. చాలా కీలకమైన పాయింట్ చెప్పారు సార్. నాకు కూడా ఈ మధ్యకాలంలో వాకింగ్లో అక్కడ కలుస్తుంటారు 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 34 ఏళ్ళు వచ్చినా కూడా కొందరేమో రకరకాల కారణాలతో ఉద్యోగం, మంచి స్టాండర్డ్ ఉద్యోగం దొరకలేదని కొందరేమో ఆడపిల్లలను దొరకడం కష్టమవుతుందని కొందరు. ఈ పరిస్థితులు కూడా చాలా సామాజికంగా కొత్త సమస్యలకి దారితీస్తున్నాయి. మురళి గారు కరెక్టే, మీరు అన్నట్లు నిజంగానే ఈయన హామీలను అమలు చేసి ఉంటే నమ్మొచ్చు అని అనుకునే పరిస్థితి ఉండేది. మరి అదేమి చేయకుండా ఇప్పుడు ఎవరినో మెప్పించడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తే ఇవన్నీ ఇబ్బంది అవుతాయి అనుకుంటాను. రైట్, ఫైనల్గా మీరు కూడా మాట్లాడండి. మొన్న అంగన్వాడీలు, నిన్న ఆశా వర్కర్లు వాళ్ళు కథం దొక్కిన తీరు మీద పుణ్యశీల గారు మీరేమంటారు? సార్, ఇప్పుడు ఆయన మూడో పర్సన్ని కనండి 25,000 ఇస్తానంటున్నారు. అంగన్వాడీ వాళ్ళు కేవలం అడుగుతోంది సార్, మరి మొన్న చూసాం మనం, వాళ్ళు కేవలం అడుగుతోంది తెలంగాణలో 18,000 ఎప్పుడు చేస్తారో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అప్పటి నుంచి 18,000 చెయ్యండి. ఇప్పుడు మాత్రం ఎప్పుడు వాళ్ళు ఎంత పెంచినా అంతకు మించి ఒక 1,000 రూపాయలు పెంచిస్తానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తుతం తెలంగాణతో పోల్చుకుంటే 13,500 ఇస్తున్నారు. ఒక 1,000 పెంచి 14,500 ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 106,000 మంది ఉన్నారు అని చెప్పని అంగన్వాడీలు గొంతెత్తి మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ వేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. 3వ బిడ్డని కనండి 25,000 ఇస్తాను అనే బదులు నిన్న ఆశా వర్కర్లు హామీ చెప్తున్నారు, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన హామీని అమలు చేయమని అడుగుతున్నాము, కనీస వేతనం 26,000 ఎంత ఉంటుంది అది అమలు చేయమని అడుగుతున్నామని వాళ్ళు నిన్న అంటున్నారు. అదే సార్ నేను అనేది, అంగన్వాడీలైనా ఆశా వర్కర్లైనా స్టేట్ మొత్తం మీద వాళ్ళొక 1,00,000 మంది వీళ్ళొక 1,00,000 మంది సుమారుగా ఉంటారు సార్. వాళ్ళకే నువ్వు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా పనికి తగ్గ వేతనం కింద 26,000 న్యాయంగా ఇవ్వాలి అంటే డబ్బుల్లేవ్ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ చాలా గొప్పగా ప్రతి పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్తా ఉంటాం. తెల్లారులేస్తే ప్రతి మంగళవారం కూడా వెళ్ళి అప్పులు చేసి తీసుకొస్తా ఉంటావు, కానీ ఏ వర్గానికి న్యాయం చెయ్యవు, ఎవ్వరికీ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం చెయ్యవు. ఏ రకంగా ఉచిత సలహాలు ఇస్తారు సార్, ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు అంగన్వాడీలు మీరన్నట్టుగా ఆశా వర్కర్లు ఇద్దరూ ఆడవాళ్లే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ కుటుంబాల్లో మీలో యంగ్స్టర్స్ ఉంటే మీరు, అలాగే మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే మీ ఇంట్లో వాళ్ళకి 3వ బిడ్డను కనమని చెప్పమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి చెప్పగలిగే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని ఈరోజు నేను అడుగుతా ఉన్నాను సార్. నేను మాటలు ఏదో కోటలు దాడుతూ ఉంటాయి, ఏదో చెప్పడానికి మాత్రమే వీలుగా ఉంటుంది కదా నాలిక అని ఇష్టారాజ్యంగా చెప్పేస్తాడు. వాస్తవ పరిస్థితి ఏంటంటే మింగడానికి మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్ట. ఈయన అసలు హామీలు నెరవేర్చేటటువంటి ప్రయత్నంగా కానీ ఆ దిశగా అడుగులు వేయటం కానీ చెయ్యడు. కానీ ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ ఎలా ఉంటుందంటే, నేను డ్రోన్ ట్యాక్సీలు తీసుకొస్తాను, డ్రోన్ల ద్వారా ఏ మొక్కకి ఏ పురుగు పడుతోందో కూడా ఇక్కడ కూర్చుని నేను వెరిఫై చేస్తాను అన్నట్టు గాల్లో మాటలు గాల్లో లెక్కల్లా ఉంటాయి సార్ ఈయన పరిస్థితి అంతా కూడా.